హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజాస్ కిచెన్. నేను మీ పూజ. సో నా వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈరోజు చేయబోయే రెసిపీ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ. సో ఈ క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టేసుకొని ప్యాన్ని పెట్టేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. సో ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలను అయితే వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత బాగా చిట్టపెట్టలాడిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోండి. సో ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. సో 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత సో ఒక చిటికెడంత పసుపుని వేసేసుకోండి. ఈ విధంగా పసుపుని వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అండ్ కరివేపాకుని కూడా వేసేసుకోండి. సో కరివేపాకుని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఒక తగినంత కారంని అయితే వేసేసుకోండి. రుచికి సరిపడా కారంని అయితే వేసేసుకోవాలి. సో చిల్లీ పౌడర్ వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని కూడా వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా ఉప్పు కారం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న మనం క్యాప్సికమ్ ముక్కలనైతే సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసి ఉంచుకోవాలి అండ్ 2 టమాటాని కూడా కట్ చేసి వేసేసుకోండి. 2 టమాటాలను అయితే వేసేసుకున్నాను. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. క్యాప్సికమ్ని వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా కలపాలి. సో ఉప్పు కారం క్యాప్సికమ్ని తలిగే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సో ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. సో 5 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సో 1 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలపాలి, మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే పల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. పల్లీ పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకోవాలి. సో నేను పల్లీ పౌడర్ని వేసేసుకున్నాను. సో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. సో మూత పెట్టేసి అండ్ 10-15 మినిట్స్ కుక్ అయిన తర్వాత సో ఈ విధంగా గ్రేవీ కర్రీలో కొత్తిమీర వేసేసుకొని 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇది చపాతీలో అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది.